అయితే తాత మనసులో ఏముంది తెలుసుకోవడానికి ఇప్పుడు స్పెషల్ సెగ్మెంట్. లెట్స్ వాచ్ అండ్ ఎంజాయ్. మీరు ఎంత ప్రెసిడెంట్ అయినా అతని గురించి తెలుసు కదా, అతన్నే కూర్చొనివచ్చు కదా. వాడికి ఓపిక లేక కూర్చున్నాడు. ఓపిక లేకుంటే దీపిక వస్తుంది. దీపిక వస్తుంది. కొంచెమైనా సిగ్గుందిరా. తాతయ్య బతుకున్నప్పుడు సరిగ్గా చూసుకోలేదు, ఇప్పుడు ఆడి పరువు రోడ్డు మీదకి ఇచ్చాడు. అది నాకు కాదు, ఆడికి చెప్పాలి. నువ్వు ఆగు. ఎండ, చలి చలి. మీ తాత బతుకున్నప్పుడు ఒక కోరికతో చచ్చిపోయాడు. నా ఆస్తి పాస్తులు నా మనవలకి సరి సమానంగా పంచమన్నాడు. ప్రెసిడెంట్ గారు ఆగండి. ఏది ఏమైనా సరే ఆస్తి మొత్తం మా ఆయనకే దక్కాలి. నీకు డైరెక్టర్ చెప్పలేదా నువ్వు మా అత్తగారు ఆవిడది? మా అల్లుడికే దక్కాలి. ఏంటి దక్కేది? మీ అల్లుడికి మా ఆవిడకి దక్కాలి. ఇద్దరు అన్నదమ్ముల్లో సమానంగా పంచండి. తాత చచ్చిపోయే వరకు బాగా చూసుకుంది నేను కదా. అడుగు అడుగు గట్టిగా అడుగు. నేను కదా. 60,000 కదా, అందులో 2,000 పోతే 2,000 పోతే 58,000 పర్ఫార్మెన్స్ మిగిలింది. 2,000 వచ్చేస్తావే అడుగు వెళ్ళి. నేను కదా బాగా చూసుకుంది. 57,000 వచ్చావు. 57,000 వచ్చావు. ఇదిగో అదిగో, మీ తాత 16 ఏళ్లుగా వాడిన టూత్ బ్రష్. అది మాకెందుకు? కావాలంటే ప్రెసిడెంట్ గా మీరే తీసుకోండి. ఏమి అది కూడా కావాలా నీకు? తాత దగ్గర అనుబంధం ఆత్మీయత పంచుకుంటే సరిపోదు. మీ తాత రుద్దుకున్న సోపు. సబ్బెరవడం అంటే 4 పెళ్లిలను తీసి కదయ్యా, కష్టం. ఏమో మా తరపున పెద్ద మనిషి మాట్లాడవే. వాళ్ళకి ఎలా ఇస్తారండి? పెద్దవాళ్ళు పెద్ద మనవడా ఏమి వాళ్ళ ఈయనకి ఇవ్వాలి. ఆయన చెప్పింది న్యాయమే. తాతగారి ఫ్రెండ్ అతను. తాతగారి ఫ్రెండ్ అతను. ఇదిగో చాపలకు రమేష్ ఆది. అల్లుడు చాప తీసుకొని మనకు ఉపయోగపడుతుంది. తాత బతికిన రోజులు ఎప్పుడన్నా వచ్చిన వారా ఇంటికి? ఇప్పుడు ఏం నీకు సాప కావాలా? పీకేదేం లేనప్పుడు సాపలు ఎందుకు మనకి? ఆ సూట్ కేసులు తీసుకురారా. నాకు ఒక డౌట్, నువ్వు పాత సామాన్లు ఎత్తనావా మా తాత సామాన్లు ఎత్తనావా? మీ తాత బెంగళూరు వెళ్ళినప్పుడు వాడిన సూట్ కేసు, మీ తాత హైదరాబాద్ వెళ్ళిన సూట్ కేసు. వాళ్ళు క్యారెక్టర్ కోసం ఏదో నటించట్లేదు, బయట కూడా అదే నిజంగానే. రిమోట్ టీవీ తీసుకురండి. రిమోట్ ఏది? ఓ పంచైనా సబ్బు ఇవ్వండి. ప్రాపర్టీ లేకపోవడం వల్ల తప్పుగా అనుకోవద్దు. సబ్బు రిమోట్ అనుకోవాలి అంతేగా. పెద్దోడు కాబట్టి పెద్దోడు టీవీ ఇచ్చేస్తా. మరి మాకు రిమోట్ తీసుకోండి. నేను దీంతో రుద్దుకోవాలా? ఓ పంచే, రిమోట్ ఉంచుకుంటారు, టీవీ నువ్వు ఉంచుకో. అట్లా ఎట్లుంటారయ్యా టీవీ నాకైతే. ఇవన్నీ అసలు నువ్వు ఎలా అయ్యావు టీం లీడర్ నాకు అర్థం కాలేదు. ఆగండి, వస్తువుల్లోకి వెళ్ళిపోతాం. టీవీ ఉంది, డిష్ ఎక్కడ? డిష్ హోటల్లో ఉంటుంది. మీరు ఆస్తులు పంచమంటే డైలాగులు పంచుకుంటున్నారా మీరు? ఇదిగో మీ తాత పెళ్లికి ముందు తిన్న కంచం. మాకు పెళ్లికి ముందు తిన్న కంచం వద్దు, పెళ్లి తర్వాత వాడిని మంచం ఉంటే ఇవ్వండి. పెద్దోడా నీకే కంచం కావాలి? పెద్దది మాకు, పెద్దోడు కదా. మాకొద్దు, మాకు పెద్దది కావాలి. అయితే రెండు మాకే. తాత బతుకున్నప్పుడు ఖర్చు నాదే అని మరి ఖర్చులో రాసి పెట్టి వెళ్ళిపోయాడు. అవును. మాట్లాడవే. ఇప్పుడు అన్నిటికంటే ఇంపార్టెంట్ చెంబు. ఏందిరా ఇప్పుడు ఆ చెంబు తీసుకొని రోజు పోవాలా? మాకు అంత కోరికలు లేవురా. చెంబు కావాలా వద్దా? కావాలి కావాలి కావాలి. చెంబు కూడా మీకే కావాలా? దీని వాల్యూ తెలుసారా నీకు? నాకు తెలియదు. తాత ఉన్నప్పుడు ఎప్పుడన్నా వచ్చి చూసావా తాతను? నువ్వు తోడేలేవాడివా? మీ తాతగారు పోతూ పోతూ వదిలేసిన అడ్డ చుట్ట ఎవరికి ఇమ్మంటావు? మా వదిలికేమండి, ఆవిడ ఎక్కువ తాగిద్ది. అమ్మా చుట్ట. ఏమనుకుంటున్నావు నువ్వు? చుట్టంటారని
గేదెల మధ్యలో కూర్చున్నావు, ఏం చేస్తున్నావు? మీ తాత రాత్రి 10 అయితే పడుకుని పోయాడు. ఎందుకు పడుకున్నాడు? పెళ్లి అయిన సంవత్సరానికి 2 పిల్లలు కన్నాడు. ఎలా కన్నాడు? ఈ పిల్లో వేసి దీని మీద దుప్పటేస్తే 2 పిల్లలు పుట్టు. ఇప్పుడు ఏంటి క్రమం ఏంటి వ్యాపారం సరే ఇగో మీ తాత చచ్చిపోయే ముందు రోజు వెళ్ళి సీడీ ప్లేయర్ కొనుక్కున్నాడు. సీడీ ప్లేయర్ కావాలా, సీడీలు కావాలా? సీడీలు ఇవ్వండి. All my friends are toxic, all ambitionless, so rude and always next. ఇదిగో సీడీలు ఇవ్వండి. గట్టిగా అడగమంటే సీడీలు ఇవ్వండి. ఇంపార్టెంట్ తాతది కర్ర. ఆ కుర్చీలు ఎట్టుకుని కూర్చో. తాత కర్ర మాకంటే వీడికి అవసరం. వీడికి సరే అన్ని అయిపోయి మీ తాత పోతూ నా దగ్గర 10 లక్షలు అప్పు చేశాడు. అసలు మాకు తాతయ్య కాదు, నేను చెత్త కుప్పలో దొరికా. తాతకు మాకు సంబంధం లేదు. మీకు తెలిసారా తాత ఎవరు? తెలుసు, గాంధీ తాత. ఈ కర్ర ఎన్ని ఫీట్లు ఉంటదయ్యా? నా అంత ఉందంటే 5.9 ఉంటదిరా. సగం చేస్తే ఎంత ఉంటదయ్యా? ఏం చేస్తారా దాంతో? అంటే సగం మీకు, సగం నాకు. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమ ఎవరు పుట్టారు? That was a wonderful skit. సో ఈ స్కిట్ గురించి ఫస్ట్ కరెక్ట్ గా మేము అడగాల్సింది వేణు గారికి. ఎలా అనిపించింది ఈ స్కిట్? చాలా బాగుంది. చెప్పా కదా వీళ్ళంతా స్పాట్ ఆ టైమింగ్ లో ఫట్ ఆది వేసేవి, రోహిణి గ్యాప్ లేకుండా వేస్తానే ఉన్నారు. అంటే ఒకటి నవ్వే లోపు ఇంకోటి పడిపోతుంది. సో టీవీలో చూసి మళ్ళీ వెతుకుంటూ నవ్వాలి. సో ఫెంటాస్టిక్. ఇంద్రజ గారు, ఈ మధ్య నేను చూసిన స్కిట్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ హిలేరియస్ స్కిట్. Thank you so much to the entire team. Thank you guys. Thank you. ఎల్లమ్మ సినిమా అమ్మవారి సినిమా కాబట్టి బోనాల పండుగ చేసి అమ్మవారి ఆశీర్వాదం తీసుకుందామని వచ్చాను. ఆ బోనాల పండుగ గ్రాండ్ సక్సెస్ చేయాలరా మీరు. Welcome Vijay sir. Welcome to Sridevi Drama Company. You didn't train me in Telugu? I didn't train you in Telugu. మా రష్మి గారు తెలుగు మీకు నేర్పించి మీరు మాట్లాడాలని ఆశపడుతున్నారా? Are you going to teach me anything about romance today? బోనాల పండగ జాతర అంతా చూపించేశారు. మీ కోరిక తీరుతుందో లేదో అని తెలుసుకోవడానికి మీకు 3 ఛాన్సెస్ ఇస్తున్నాము. అక్కడ మేము బ్యాంగిల్స్ పెట్టాము. ఆ బ్యాంగిల్ ఈ సోలం మీద వేయడానికి ట్రై చేయాలి. పగిలిపోయింది. ఈ స్టేజ్ ఇంకా చాలా మందికి లైఫ్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. పిచ్చగాడిగా మారాను. ఇప్పుడేంటి సార్ మీరు ఎప్పుడు ఇల్లు కొన్నప్పుడే మారారు? అబ్బా చాలా బాగుందండి. తర్వాత తాగుతాను సార్. అమ్మ కనీసం ఒక ముద్దన్న. చిపోరా అమ్మ ఒక ముద్దన్న. చిపో. ఎవడు అడిగాను నిన్ను? దీన్ని అడిగితే చెప్పండి కొద్దిగా బిలో యావరేజ్. దీన్ని అడిగే అంది ఓకే. వీళ్ళిద్దరికంటే పెద్ద బాగోవు.
జగజ్జనని లోకమాత భవాని భక్త చింతామణి భ్రమరాంబ శాంభవి చలు మా ఊరాలయలు ఉన్నది ఇలవాడ పట్టణానికి వచ్చింది కొడుకా నేను పోతున్నరా అని ఆ కన్న తల్లి రేణుక ఎల్లమ్మ లందా లోపాల దుంకుతున్నది. బోనాల పండగ అంటే ఇలా ఉండాలి అని జరిపించారు.